గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, మనం యూట్యూబ్‌లో వచ్చినాక యూట్యూబ్‌లో కొంతమంది స్టార్‌లని చూసాం. మనం అవునండి. చాలా సార్లు కూడా మాట్లాడుకున్నాం. 'జడా శ్రవణ్ కుమార్' అలాగే మనకి 'దిలీప్ శంకర'. ఈ 'దిలీప్ శంకర' సోషల్ మీడియా వచ్చినాక ఎంత ఫేమస్ అయ్యాడంటే, ఒకప్పుడు చూసుకుంటే జనసేనకి 'పవన్ కళ్యాణ్' కన్నా ఈయన ఎక్కువ అన్నట్టు కలరింగ్ ఇచ్చారన్నమాట. ఎందుకంటే నిజంగా అవును. చూడాలంటే పవన్ కళ్యాణ్ కూడా బోలెడన్ని సూచనలు కూడా చేస్తుండేవాడు. పార్టీని ఎలా నడపాలంటే అని. అవును. జనసేన ఫాలోవర్స్ 'పవన్ కళ్యాణ్' కన్నా ఈయన ఎక్కువ అభిమానిస్తారు. ఈయన కోసం అవును. పవన్ కళ్యాణ్ కూడా వదులుకుంటారాళ్ళు. అంత ఫాలోయింగ్ వచ్చింది. బట్ ఎందుకో లాస్ట్‌లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈయన్ని దూరం పెట్టారు కొన్ని కారణాల వల్ల. కాకపోతే ఎప్పటికప్పుడు సెన్సేషన్ కోసం ట్రై చేస్తా ఉంటాడు సార్. ఎంత నీచంగా మాట్లాడతాడో మనం చూసాం. అప్పుడు 'ఆంధ్రజ్యోతి' ఏబీఎన్ రాధాకృష్ణ గారినవ్వచ్చు, చంద్రబాబు గారినవ్వచ్చు, కమ్మారుని గావచ్చు, ఎవరినైనా సరే నీచాతి నీచంగా మాట్లాడుతా ఉంటాడు. మళ్ళా ఇతనే విక్టిమ్ గేమ్ కూడా ఆడతా ఉంటాడనమాట. సో, అవును. ఇప్పుడు ఇతను పెద్ద పునీతుడిలాగా వచ్చేసి మన ఈయన పేరేంటి? మన ఇప్పుడు సినిమా హీరో 'రాజ్ తరుణ్' అలాగే ఆ! 'లావణ్య ఆ! చౌదరి' 'రాజ్ తరుణ్ లావణ్య' ఇష్యూ. 'రాజ్ తరుణ్', 'లావణ్య చౌదరి' ఇష్యూలో ఈయన ఇన్వాల్వ్ అయ్యాడు. ఇన్వాల్వ్ అయ్యి అసలు అవును. ఎంత దాకెళ్లారంటే ఇప్పుడు లాయర్‌లు ఎవరైనా సరే ఓకే. నీ నీ తరపు వాళ్ళది నువ్వు మాట్లాడుకోవచ్చు. అవతల తరపు వాళ్ళది అవతల మాట్లాడుకోవచ్చు. కానీ ఈయనొచ్చేసి అది ప్రజా కోర్ట్‌లోనే ఈయన వాదిచ్చేసి, ప్రజా కోర్ట్‌లోనే 'రాజ్ తరుణ్‌కి' శిక్ష పడేలా చేద్దాం అని చెప్పి ప్రతి మీడియా ఛానెల్‌కి 10 తిరుగుతా సంవత్సరాలు శిక్ష ఏపిస్తానని. అదే 10 సంవత్సరాలు శిక్ష ఏపిస్తాను. రిమాండ్‌కి పంపించకపోతే నేను మళ్ళా హైకోర్ట్‌కెళ్తాను, సుప్రీం కోర్ట్‌కెళ్తాను అని జెప్పేసి నానా రకాల స్టేట్‌మెంట్‌లిస్తున్నాడు. అసలు నీకున్న లాయర్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? నువ్వు ఇన్నాళ్ళు చేసిన వాదనలేంటి? కేసులేంటి? నిన్న గాక మొన్న ఏదో ఎల్ఎల్‌బీ జేసావు. అంతకుముందు నువ్వొక దొంగవి. ఈ రోజొచ్చేసి నువ్వు ఒక క్యారెక్టర్ అసాసిన్ జేయటము అసలు లోన జరిగిన సంఘటన ఏదైనా అవ్వచ్చు. అక్కడ ఆ అమ్మాయి తప్పుండొచ్చు, రాజ్ తరుణ్‌ది తప్పు ఉండొచ్చు. కానీ నువ్వు తీసుకొచ్చి దాన్ని ప్రజల ముందు పెట్టేసి నువ్వేదో హైప్ తెచ్చుకోవాలని, నువ్వేదో పాపులర్ అవ్వాలని ఇలాంటి నీచమైన ఏషాలేసే వాళ్ళని అసలు ఎలా చూడాలి సార్ మనం? ఖచ్చితంగా ఇలాంటి నీచమైన వేషాలు వేసే వాళ్ళని నీచంగానే చూడాలి. అంతకు మించి వేరే ఎలా చూడగలుగుతాం? అవును. హ్మ్. ఇతను ఫస్ట్ సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి మనం మనం కొద్దిగా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. హ్మ్. ఈ ఈయన ఇష్యూస్ ఏమిటి? ఎవరెవరి మీద ఎలాగ పడుతూ ఉంటాడు? అసలు స్టార్టింగ్ స్టేజ్‌లో ఒక మొబైల్ తోటి తీసిన వీడియోలతోటి ఈయన అవును. నోటి దురుసుతోటి ఎక్కువ ఆ రోజుల్లో నోటి దురుసుకి ఎవరు ఎక్కువగా నోటికి దూలకి బాగా పని చెబుతారో అలాంటి వాళ్ళకి కొంచెం హైప్ వస్తుండేది. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరు అలా మాట్లాడేవాళ్ళు లేరు. ఈ రోజంటే మరిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూసిన తర్వాత, బూతుల మంత్రి కొడాలి నానిని చూసిన తర్వాత, పేర్ని నాని, వల్లభనేని వంశీ ఇట్లాంటి వాళ్ళందరిని చూసిన తర్వాత, ఇదంతా సర్వసాధారణం అయిపోయిందిలే అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు బూతులను కూడా ఎవరు చూడటంలా. వేరే రకమైన బూతులు చూస్తూ ఉన్నారు. అదే మొన్నటికి మొన్న హనుమంతు చేసిన ఒక వీడియోలున్నాయి చూడండి. అవును. తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న ఆ బంధం, దాన్ని ఏ రకంగా వాళ్ళు మాట్లాడుకున్నారు, దాన్ని షూట్ చేసి వీడియోలు పెడితే ఎలాగుందనేది అంత తారాస్థాయికెళ్ళిపోయింది. చైల్డ్ అబ్యూజింగ్ దాకా వెళ్ళిపోయింది ఆ బూత్ అనేది. ఇతను ఫస్ట్‌లో బాగా బూతులు మాట్లాడుతూ బోలెడన్ని వీడియోలు తీశాడు. నేను నిక్కచ్చిగా ప్రత్యక్షంగా చూశాను వాటన్నిటిని. ఎవరిని పట్టినా వాడెంత, వీడెంత, ఒరేయ్! నీలాంటి లుచ్చా నా కొడుకు లేడు. ఇలాంటి పదజాలం గూడా బాగా వాడాడు. ఈ మధ్య సొఫిస్టికేటెడ్‌గా కామనర్స్ లైబ్రరీ అని యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని ఆహ్, ఒక పాలిష్డ్ లాంగ్వేజ్‌ని అదే చెబుతారు చూడండి. నాలో ఉన్న మృగాన్ని బయటకు తీయొద్దు. నేను పైన నివురు గప్పిన నిప్పుని. నేను చాలా సాఫ్ట్‌గా ఉన్నానిప్పుడు. గంగిగోవులాగా ఉన్నానని అనుకుంటున్నావేమో. లోపల చిరుత అలాగనే బతుకుంది అనే కొన్ని సినిమా డైలాగులుంటాయి చూడండి. అవును. అవన్నీ యాప్ట్‌గా ఇదిగో ఈ కళ్యాణ్ దిలీప్ శంకర్‌కి ఖచ్చితంగా సరిపోతాయి. లోపల ఆయనకున్నన్ని బూతులు గాని, ఆయనకున్నంత వెటకారాలు గాని, ఆయనకి ఉన్నంత నోటి దూల గాని ఇంకెవరికీ లేదు. ఇందాక మీరన్నారు పవన్ కళ్యాణ్ ఎందుకు దూరంగా పెట్టాడో గాని అనన్నారే, ఆ శ్లాష ఖచ్చితంగా ఏంటనుకుంటున్నారు? హ్మ్. ఒక ఇద్దరిని అలా పెట్టవలసొచ్చింది పవన్ కళ్యాణ్. అందులో ఈ కళ్యాణ్ దిలీప్ శంకర్ కూడా ఒక వ్యక్తి అన్నమాట. వీళ్ళు అమెరికా వెళ్లారు. అమెరికా వెళ్లి అవును. జనసేనకి పార్టీకి ఫండ్ రైజ్ చేయటానికెళ్లారో, లేకపోతే ఇంకోటి చేయటానికెళ్లారో, అక్కడికెళ్లి చంద్రబాబు నాయుడు, కమ్మ వాళ్ళు
అసలు ఈ రెడ్లు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఆడిపోసేసుకొని వీళ్ళందరితోటి అసలు ఏమాత్రం మనకి ఉండదు. ఈసారి పవన్ కళ్యాణ్ గట్టిగా మనం సీఎం చేసుకోవాలి, దానికి మీరంతా బాగా సహకరించి కృషి చేసి బాగా ఇవ్వాలని ఏమైనా చెప్పారేమో. ఇక్కడికొచ్చి చూస్తే పుసుక్కున పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టేసుకున్నాడు. ఆ పొత్తు వీళ్ళు అసలు జీర్ణించుకోలేకపోయారనమాట. ఈ చివరి ఎన్నికల సమయంలో కూడా కళ్యాణ్ దిలీప్ శంకర వీడియోలు కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డిని ఓడించడం వీళ్ళ తరం కాదు. ఈ రోజు జగన్మోహన్ చెప్పమనండి, తరం కాదు కాదు. మనం అప్పుడు కూడా మనం ఒక జగన్మోహన్ వీడియో రెడ్డి చేసాం. అప్పుడు కూడా మనం ఒక వీడియో చేసాం సార్, జగన్మోహన్ రెడ్డికి అవును అప్పుడు పోయిన కళ్యాణ్ దిలీప్ శంకర్ అని. ఎందుకంటే ఆ రోజు చాలా అవును స్పష్టంగా చెప్పాడు, వీళ్ళిద్దరు కలిసినా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించలేరని. కానీ మనం ఆ రోజే దాన్ని విమర్శించాము, అప్పుడే చెప్పాము కళ్యాణ్ దిలీప్ శంకర్ నువ్వు మళ్ళా 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 తప్పు చేస్తున్నావు అని. ఈ రోజు అదే ప్రూవ్ అయింది కదా. శంకరగిరి మాన్యాలు పట్టిపోయాడు జగన్మోహన్ రెడ్డి. యాక్చువల్ గా చెప్పాలంటే వీళ్ళందరి చేత ఇలాంటివి చేయించుకొని ఉమ్, కొంతమంది యూట్యూబర్స్ ని వీళ్ళందరినీ తిప్పేసుకొని వీళ్ళందరికీ మంచి మంచి ఆఫర్లు ఇచ్చి ఏదో మాట్లాడిచ్చేసుకుంటే కొంత హైప్ ఏదన్నా వస్తుందేమో అని అనుకుని వీళ్ళని నమ్ముకుని తను బటన్ నొక్కుడు కార్యక్రమాలు నమ్ముకుని శంకరగిరి మాన్యాలు పట్టిపోయాడు. ఈ రోజుకి రాజీనామా చేసి ఆ, కడప ఎంపీ సీటుకి పోటీ చేసి పైకి వెళ్తే ఎలా ఉంటుంది అని ఆలోచించుకునే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అలాంటిది అన్ని తీసుకొచ్చి పెట్టింది ఎవరు? ఈ శంకర్ లాంటి వాళ్ళే. ఈ కళ్యాణ్ దిలీప్ శంకర పవన్ కళ్యాణ్కే ఆయన ఆయన నడుపుకుంటున్నాడు ఒక పార్టీ. ఆ పార్టీ నడుపుకుంటున్నాడికి నువ్వు ఉండదలుచుకుంటే ఉండు. నిన్ను ఏ రోజు పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసి నువ్వు ఇది చెయ్యయ్యా అని చెప్పలేదు. మీ తేట, కుల గజ్జి, ఇంకా ఇంకేదైనా ఉంటే ఆ తామర, వాటన్నిటితోటి మీరే వెళ్ళారు అక్కడికి. అలా వెళ్ళి మీరు ఇదిగో ఈ నాయకుడు సరిగా చేయట్లేదు, ఇలా చేస్తే మన కులం ఓట్లన్నీ లాబట్టొచ్చని, లేకపోతే ఇంకోయని వీళ్ళు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ అతన్ని కొంచెం డ్యామేజ్ చేసే పరిస్థితుల్లోనే ఉన్నారని అతను దూరం పెట్టేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు తోటి పొత్తు వద్దే వద్దు అని వీళ్ళందరూ ఘంటాపథంగా చెప్పారు. మనం కూడా అసలు జగన్మోహన్ రెడ్డి ఆ ఆనాడే 2019 నాడే వీళ్ళిదే ఎప్పుడు పవన్ కళ్యాణ్ చూసినా 2 సంవత్సరాలు సీఎం సీట్ నాకు ఇయ్యాల అనే దాని దగ్గరే ఉంటాడు. మొన్నటికి ఈ ఎలక్షన్ ముందు కూడా అదే జరిగింది. ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ వచ్చేసి ఆ 2.5 సంవత్సరాల సీఎం సీటు కాకుండా సగం సీఎం సీటు నాకే వచ్చిందనే రేంజ్ లో ఇప్పుడు ప్రవర్తిస్తూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి కూడా వెళ్తున్నట్టుగా సమాచారం వస్తోంది. వీటన్నిటితోటి రేపు ఈ కూటమిలో ఏం గొడవలు జరుగుతాయో అనే అభిప్రాయాలు కూడా వస్తే అప్పుడు మళ్ళీ వీళ్ళు ఆజ్యం వస్తారు. ఇక ఈ కేసు విషయానికి వస్తే, రాజ్ తరుణ్ లావణ్య కేసుల విషయానికి వస్తే ఈయనకి ఎంత వాగ్దాటి ఉందో, ఎంత ఈ చట్టపరమైన పరిజ్ఞానం ఉందో మొత్తం మన ముందెందుకు చూపించేది. అక్కడ ఒక ఆయన ఉంటారు కదా, జడ్జి గారు. ఆయన ముందు నీ మొత్తం ప్రావీణ్యం చూపించావనుకో కేసు నీ వైపు కొట్టేస్తాడే. అప్పుడు నువ్వు చేయదలుచుకుంది జరిగిపోయింది. వద్దు, నోటు దూల మా ముందు కాదు, జడ్జి గారి ముందు చూపించు. సార్ ఆయన ముందు చూపిస్తే ఒక డౌట్ సార్ నాకు, అంటే మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం అనమాట. సినిమాల్లో కూడా ఏంటంటే వీళ్ళు పెద్ద మీడియాలో బిల్డప్ ఇచ్చేస్తారు. బిల్డప్ ఇచ్చేస్తే పాపం బాధితురాలను లేకపోతే ఆ వీకర్ సెక్షన్ కాపాడతారనుకుంటాం. చివరికి ఏమవుతారంటే అవతల వాళ్ళకి అమ్ముడుపోతూ ఉంటారు. మేము ఎంత పొటెన్షియల్ చూపించుకోవడానికి వీళ్ళకి ఇది ఒక అవకాశం అనమాట. అంటే ఈయన చేస్తాడని అవును, చెప్పట్లేదు, ఇలాంటివి చాలా జరిగినాయి కదా. సో ఆ కోవలో మనం చెయ్యడు ఏమన్నా అని చూడాలి. కూడా మనం చెప్పలేం. అవును. ఉమ్, ఇలాంటివి చేస్తాడని చెప్పకపోయినా చెయ్యడని కూడా మనం ఏం చెప్పలేం కదా. అవును. ఉమ్, ఇతను OLX లోనే కొన్ని దొంగ ఫోన్లు అమ్మిన వ్యక్తి కదా ఆయన. స్టార్టింగ్ స్టేటస్ లో కొన్ని దొంగ ఫోన్లు అమ్మితే ఇతని మీద కేసులు కూడా పడ్డాయి. దాన్ని తర్వాత మసిబూసి మారేడుకాయ చేసి ఎవరిని పడితే వాడిని నోటుకొచ్చినట్టు తిట్టేసి అది అలా జరగలేదు, ఇది ఇలా జరగలేదు అని చెప్పుకున్నంత మాత్రాన్ని ఏం కాదు. ఆ కేసులు వీగిపోతే పొయ్యి ఉండొచ్చేమో. ఎందుకులే ఈ ఇప్పుడు ఈ పెంట గెలుపుకోవటం అని చెప్పి అవతలోడు కేసులు వదిలేసుకొని ఉండొచ్చేమో. కానీ మీ మీద కేసు పడింది కదండి. కేసు పెట్టారా లేదా? పెట్టడానికి ఏదైనా ఒక ఆధారం ఉండాలా? ఎవరు జగన్మోహన్ రెడ్డి లాగా కేసులు పెట్టలేరు. దళితుల మీదే SC ST కేసులు పెట్టినట్టుగా పెట్టరు కదా. ఆనాడు కొంచెం మంచి ప్రభుత్వమే నడుస్తుంది ఈయన మీద కేసులు అయిన రోజున.
వీటన్నిటి తరువాత ఇతను చిట్ట చివరి సమయంలో ఆ లా చదివాడు. ఈయన ఇలాగా ఈ చదివిన దాన్ని మరి ఏం ప్రావీణ్యం చూపిస్తున్నాడో మరి కోర్టుకెళ్ళి ఆ జడ్జి గారి ముందు కూడా యువర్ ఆనర్ అని బల్ల గుద్దుతున్నాడేమో మనకు తెలియదు, కానీ యూట్యూబ్ లో మాత్రం బల్లలు గుద్దటం, పగల కొట్టడం, నోటుకు వచ్చినట్టు వాగటం అన్ని చేస్తా ఉన్నాడు. మీకేం చాతుర్యం ఉన్నా జడ్జి గారి ముందు చూపించు, అక్కడ ఏపిచ్చు. రాజ్ తరుణ్కి 10 సంవత్సరాలు శిక్ష పడుతుంది అని యూట్యూబ్ లో కాదు, జడ్జి గారి చేత చెప్పించు చూద్దాం. దమ్ముంటే జడ్జి గారితో చెప్పించు చూద్దాం. కుదరదే. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనేది రాజ్ తరుణ్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేశాడు, లావణ్య ఏమి ఎక్స్ప్లెయిన్ చేసింది, వాళ్ళిద్దరూ ఎందుకు కొట్టుకున్నారు, తర్వాత ఏమి జరిగాయి, ఇలాంటివి ఇప్పుడు కొంచెం సాంఘిక పరమైన దీంట్లో ఈ వివాహేతర సంబంధాలు వీటిల్లో కొంత డిస్టర్బెన్సెస్ నడుస్తున్నాయి. ఈ పాశ్చాత్య సంస్కృతి మొత్తం వచ్చి మన మీద బాగా ప్రభావం చూపించడం మొదలు పెట్టిన తర్వాత డేటింగ్లని, ఇంకా లేకపోతే కోలివింగ్ అని, ఇట్లాంటి వాటన్నిటితోటి వచ్చిన ఈ సమస్యలు ఇవన్నీ. పూర్వకాలంలో ఇలాంటివి ఏమి లేవు కదా, హాయిగా పెళ్లిళ్ళు చేసుకున్నారు. లేదు, వివాహేతర సంబంధం ఉంటే చాటుగా ఉండేది, ఎవరు బహిర్గతంగా వచ్చేవాళ్ళు కాదు. అది ఒక బయటపడితే అతను పరువు పోతుందేమో అనేంత స్థాయిలో ఉండేది. కానీ ఇప్పుడు ఇలాగైపోతే ఇలాంటి వాళ్ళందరికీ బాగా ఊతం ఇచ్చినట్టు అవుతుంది. ఇలాగా ఒక సెన్సేషనల్ గా ఏదైనా ఉంటే దాంట్లో ఇతను ఖచ్చితంగా కనపడుతూ ఉంటాడు. ఇంతకు ముందు కూడా 2-3 కేసుల్లో కూడా ఇలాంటి సెన్సేషనల్ వాటిల్లోనే కనపడతా ఉంటాడు. మరి ఆ నల్లకోట వేసుకొని కనీసం జడ్జి గారి ముందు నుంచుంటారో లేదో కూడా మనకి తెలియదు. అలాంటివి ఎందుకంటే కోర్టులో వీడియో కెమెరాలు తీస్తే బాగోదని మరి ఈయన అక్కడ ఇవన్నీ తీసి యూట్యూబ్ లో రిలీజ్ చేయట్లేదేమో. అంటే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతే మళ్ళీ ఎక్కడ లా పట్టా పీకేస్తారో, బార్ కౌన్సిల్ నుంచి డీబార్ అంటారేమోనని భయంతో ఆగి ఉంటాడు. అలాగే సార్, మీడియా ముందు కూడా కోటేసుకుని మాట్లాడతాడు, అదే నాకు అర్థం కాదనమాట. అంతే. ఈ చాలా మంది లాయర్లు మీరు అబ్జర్వ్ చేశారంటే, నేను మొన్న ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు కూడా ఒక్కొక్క పార్టీ నుంచి ఏమవుతుంది, కొన్ని ఇప్పుడు బూత్ ఏజెంట్ల కోసం గానీ, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కోసం గానీ ఒక్కొక్క పార్టీ 5గురినో 6గురినో కొంతమందిని వాళ్ళే ఇండిపెండెంట్ గా వేపిస్తారు. అది అన్ని పార్టీలు చేస్తాయి. స్టేక్ లో ఉన్న పార్టీలు, ఇటు తెలుగుదేశం కావచ్చు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ కూడా. కొంతమంది డమ్మీలు వేసే వాళ్ళు ఉంటారు. పొరపాటున ఈ అభ్యర్థికి ఏదన్నా ఒక కారణానికి అప్లికేషన్ రిజెక్ట్ అయితే వాళ్ళ అబ్బాయో వాళ్ళ భార్యో ఎవరో ఒకళ్ళు డమ్మీలు ఉంటారు. వీళ్ళు కాకుండా ఇండిపెండెంట్లు కూడా కొంతమంది ఉంటారు. అందులో చాలా మంది లాయర్లను పెడతారు. కొంచెం లా పాయింట్ తీసి ఏదన్నా ఒక మ్యానిపులేషన్ చేస్తారేమో వీళ్ళు, అభ్యర్థిగా లోపలికి అతను వెళ్ళొచ్చు, అతను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ని పెట్టుకుని అతను వెళ్ళొచ్చు, వాళ్ళు ఉన్న బూతులన్నీ తిరగొచ్చి ఏ బూతులకైనా పరిగెత్తొచ్చు. లాయర్ అనగానే కొంచెం బాగుంటుందని వాళ్ళు పెడితే అక్కడ కూడా వాళ్ళు అదే నల్ల ప్యాంటు తెల్ల చొక్కా, వాళ్ళు ఇచ్చే పాస్పోర్ట్ ఫోటోల్లో కూడా నల్ల కోట్ వేసుకుని దిగిన ఫోటోలు ఇవే ఉంటాయండి. ఏంటో మరి వీళ్ళందరూ డాక్టర్ అనంటే అనునిత్యం స్టెథోస్కోప్ మెడలో వేసుకొని తిరుగుతున్నాడు, తిరగట్లేదుగా. బయటకు వచ్చినప్పుడు బాగానే ఉంటున్నారు. వీళ్ళు ఫంక్షన్ లో కూడా ఈ నల్ల కోట్లు వేసుకొని వెళ్ళటం, నేను లాయర్ని అని ఒకటి. ఎందుకంటే కేసులు వచ్చేదానికి, ఆ కేసులు కోర్టులో అటెండ్ అయ్యి దాని మీద సంపాదించే డబ్బు గాని, ఆ కేసులు గెలవటం మూలాన మరి ఆ పార్టీ దగ్గర నుంచి వచ్చే డబ్బులతోటి గాని ఏమి చేయటం కొద్దిగా కష్టం కదా. ఇలా మ్యానిపులేషన్స్ కోసం నేను లాయర్ని అని తెలిస్తే ఉండే ఒక ఇది ఉంటుంది చూడండి. అలాంటి ఒక ఏదన్నా లిటికేషన్స్ ఉన్నప్పుడు దాంట్లో డబ్బులు సంపాదించడానికో ఇలాంటివన్నీ చేస్తా ఉంటారు. అనునిత్యం కోటేసుకొని తిరిగితే ఇది మన భారతదేశం ఏంటండి? ఏమన్నా చలి ప్రదేశమా? లేదు, ఇది మనమేమన్నా ఉత్తర భారతంలో ఉన్నామా? ఢిల్లీలో -డిగ్రీస్ దాకా చలి వెళ్తుంది, మంచు గడ్డగడుతుంది అని అంటానికి. మనం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది బాగా ఉష్ణోదకమైన ప్లేసు. ఎక్కడ కోట్లు వేసుకొని తిరగటం ఏమిటి? తెలంగాణ అయితే గాని, ఆంధ్రప్రదేశ్ అయితే గాని కోర్టు ఎందుకు అని అంటే వాళ్ళకున్న దీన్ని చూపించుకోవడానికి, మేము లాయర్లం అని చూపించుకోవడానికి. లా పట్టాన్ని మొహాన్ని అతికించుకొని తిరిగితే బాగోదు కదా. అందుకని ఒంటి మీద కోట్ లాగా వేసుకుంటారనమాట.
ఎక్కడైనా సరే ఏదన్నా మ్యానిపులేషన్ ఉంటే, ఏదన్నా మాల్ ప్రాక్టీస్ ఏదైనా చేయాల్సి ఉంటే మేము చేస్తాం అని అనునిత్యం వాళ్ళు చెప్పుకుంటూ ఉంటానికి. అదొక టాక్టిక్స్, టెక్నిక్ అన్నమాట. అదే. ఇక్కడ ఇక ఈ వివాదాలు విషయానికొస్తే, ఈ వివాదాల విషయంలో కూడా అంతే. ఈ కళ్యాణ్ దిలీప్ సుంకర ఖచ్చితంగా అదే పని చేస్తా ఉన్నాడు. సెన్సేషన్ గా ఏది ఉంటదో చూడటం, ఆ సెన్సేషన్ పట్టుకొని వేలాడుతూ మీడియాలో కనిపించడానికో, సోషల్ మీడియాలో హైప్ అవటానికో, అంటే నా కామనర్స్ లైబ్రరీ నాది మంచి ఫేమస్ తెలుసా, నాకున్నది ఏంటంటే దాంట్లో కూడా నువ్వు కోటేసుకొని కూర్చుంటావు, అది గుర్తుపెట్టుకో ఒకసారి. యా నీకున్న అభిప్రాయాన్ని పాలిష్డ్ గా చెబుతున్నట్టు, ఉపమానాలు ఇవన్నీ కాదు కావాల్సింది, అసలు మ్యాటర్ కావాలి. యా ఆ ఒకటి మ్యాటర్ ని బా- అతను మ్యానిపులేట్ చేసే దాంట్లో ఆయన చేసుకునేది చేసుకుంటాడు. చివరాఖరికి అతనుకున్న పరిజ్ఞానం గాని, ఆయనకున్న ఉద్దేశాలు గాని మొన్న ఎన్నికల సైతం బయటపడిపోయాయి. యా డెఫ్ ఆ బయటపడటం మూలానే ఇప్పుడు అతను ఎవరు ఎక్కడ రానివ్వరు కూడా రానివ్వరు కదా. అవును. అందుకని ఇలాంటి సెన్సేషన్స్ కోసం బయలుదేరుతూ ఉంటారు. అవును. రాజతరుణ్ ఇష్యూ అయితే గాని, లావణ్య ఇష్యూ అయితే గాని, ఇతను లావణ్య తరపున అనుకుంటా లాయర్ అవును. లావణ్య అయితే తరపున గాని అందులో ఏమి లబ్ధి చేకూరుతుందనేది ఆ రెండు పార్టీలు చూసుకోవాలి. వాటిని మించి లాయర్లు చూస్తున్నారు. మరి రాజ్ తరుణ్ తరపున లాయర్ బయటకు రాడే, హుహు. రావాల్సిన అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన కేసు చేశాడండి. ఏది, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ జనపల్లి శ్రీనివాస్, హుహు. అలియాస్ కోడికత్తి శ్రీనివాస్, సలీం అనే లాయర్. అవును. వాళ్ళేంటి ఇంటెన్షన్ తో చేస్తారు. మనం ఒక అమాయకుడిని కాపాడాలనే ఇంటెన్షన్ తోటి. వాళ్ళు ఎంత పోరాడితే మరి జనపల్లి శ్రీనివాస్ కి బెయిల్ వచ్చింది చెప్పండి. అవును. అలాంటి బెయిల్ మరి కళ్యాణ్ దిలీప్ సుంకర్ ఇప్పించలేదే. హుహు. అంటే ఆ కేసు నా దగ్గరకు రాలేదంటాడు. ఈ కేసు కూడా ఎందుకు వస్తుంది? ఈ కేసు దగ్గరికే నువ్వు వెళ్తావు, అదే. ఈయన సెన్సేషన్ ఉంటుంది ఈయన అనేది. జస్టిస్ చౌదరి లాయర్ విశ్వనాథ్ అని చెప్పి అందరూ వచ్చి ఈయన కేసు వేస్తారు మరి. ఇతను దగ్గరకు వస్తారా ఏంటి? ఆ! యాహ్! డెఫినెట్‌గా సార్. అలాగనే హ్మ్. యాహ్! కేవలం సెన్సేషన్స్ వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళి కాలం, పబ్బం 2 గడుపుకుంటూ ఉంటారు వీళ్ళందరూ. అవును. ఒకటైతే మీరు అంతే తప్ప వీళ్ళని వేరే రకంగా దేని రకంగా చూడాల్సింది లేదు. అవును. వెనకటికి ఒక సామెత ఉండేది. మరి ఆ సోదరులు బాధపడతారేమో తెలియదు గానీ, గుడిపూడి సంఘాలని హ్మ్. సామెతలు ఉండేవి. అవును. హ్మ్. ఊరంతా వాళ్ళు భిక్షాటన చేసి వచ్చి శివాలయంలో పడుకున్నాక అక్కడ వాళ్ళు కోసే కోతలు మామూలుగా ఉండవు. హుహు. రేపు పొద్దున ఆ 10 ఎకరాల చెక్క సంటోడికి రాసేసి, ఈ హ్మ్. 20 ఎకరాల ముక్క నేను ఒక దాన్ని అక్కడ మెయింటైన్ చేస్తున్నాను కదా, దానికి ఇచ్చేసేసి, నా దగ్గర ఒక 200 సెవరీల బంగారం ఉంది, దాన్ని మా ఆవిడకి అలానే పెట్టేసేసి, నేను పలానా చోటికి వెళ్తూ ఉన్నాను, అక్కడికి వెళ్తే ఒక 50 కోట్ల లాభం వస్తుంది, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుకొని హుహు. తెల్లారికి లేసి ఎవడి అడ్డబొట్టు వాడు పెట్టుకొని, ఎవడి జోలె వాడు సంకకి తగిలించుకొని మళ్ళీ భిక్షాటనకు పోతారు. ఇయన్నీ అలాంటి కేసులే. వీటన్నిటిని అదే మాటతోటి అంటారు మరి. యాహ్! డెఫినెట్‌గా సార్. ఇందాక వేరే కొత్తగా ఏం చేస్తాడు చెప్పండి? యాహ్! ఇతను ఆ గోడకి చీలక తగిలిచ్చిన నల్ల కోట ఒకటి తీసి తగిలించుకొని పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. యాహ్! ఎవరో ఒకళ్ళొచ్చారు. ఇతను సోషల్ మీడియాలో బాగానే ఐడెంటిఫై అయిన పర్సనే గదా, పెట్టుకుందాంలే అని పెట్టుకుంటారు. మరి ఏమాత్రం లా చదివాడో, ఎంత మరి మెరిట్ స్టూడెంటో అది జడ్జి ముందు చూపిస్తే బాగుంటుంది. మీడియా ముందు ఎందుకు? యాహ్! నీకు సరే. దమ్ముంటే మీడియా ముందు రాజ్ తరుణ్‌కి 10 సంవత్సరాలు శిక్ష ఇస్తానని చెప్పావు గదా, అది జడ్జి ముందు ఏపిచ్చి చూపిచ్చాల. అదే. హ్మ్. అప్పుడు ఖచ్చితంగా కళ్యాణ్ దిలీప్ శుంకర ఆహ్, అన్న మాట మీద నిలబడతాడనో, లేకపోతే చెప్పిన పని చేయగలుగుతాడనో అనుకుంటాను. యాహ్! అలాంటి ఆస్కారం ఎంత వరకుంది? యాహ్! అకార్డింగ్ టు ద లా సెక్షన్స్ అని ఎవరైనా చెప్పుకోవచ్చు. కానీ హ్మ్. జరిగేదేం ఉండదక్కడ. చాలా చూసాం ఇలాంటివి. యాహ్! డెఫినెట్‌గా సార్. ఇందాక మీరు ఒక మాట అన్నది మాత్రం చాలా కరెక్ట్ అనమాట. ఎందుకంటే రాజకీయంగా అన్నేపుల నుంచి నష్టపోయాడు. జనసేనలో ఉన్నాడు. తర్వాత వైఎస్ఆర్‌సీపీకి మద్దతు పలికాడు. సో, అటు జనసేనకి కాకుండా, ఇటు వైఎస్ఆర్‌సీపీ కాకుండా, ఇటు తెలుగుదేశానికి కాకుండా, ఎటు కాకుండా పోయాడు కాబట్టి, ఇప్పుడు మళ్ళా ఇంకో కొత్తదాన్ని ఎతుక్కుంటున్నాడనమాట. రాజకీయాల నుంచి వచ్చేసి ఒక సెన్సేషన్ ఎతుక్కొని, సో, ఇలాంటి ఇంకా ఈ అమ్మాయిల కేసులు, లేకపోతే ఇలాంటి బ్లాక్‌మెయిలర్ కేసులు ఇవి పట్టుకొని కొద్దిగా సెన్సేషన్ అవుదామని చూస్తున్నాడు సార్. ఎందుకంటే ఇలాంటి యూట్యూబర్స్‌ని కూడా మనం చాలా మందిని చూసాం. సో, డెఫినిట్‌గా ఏంటంటే ఆళ్ళు ఒక్కోసారి ఒక పందా ఎతుక్కుంటూ ఉంటారనమాట. ఒకటి వర్క్ అవుట్ అవ్వకపోతే ఇంకోటి అని జెప్పి. సో, అదే పందాలో ఎళ్తున్నారు తప్ప ఈ నిజాయితీ, నిబద్ధత ఎంతుందన్నది మీరన్నట్టు రాజ్ తరుణ్‌కి నిజంగా ఈయన 10 సంవత్సరాలు శిక్షించితే, లేదంటే ఆ కేసులో ఎవరిదో తప్పు తేల్చగలిగితే అప్పుడు ఈయన ఈయన ఒక మంచి లాయరు.
సత్తా ఉన్న లాయర్ అని చెప్పి మనం నమ్ముదాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.